తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు. వస్తున్నాడు శంకరుడు పెళ్లికి. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 తలలు కమండలం ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీదేవితో. చుట్టూ ఋషిగణాలు నిలబడ్డాయి, స్తోత్రం చేస్తున్నాయి. అలా వస్తుంటే చూసింది మేనకాదేవి. అబ్బా, ఆయనేనా మా అల్లుడండి? అబ్బా, ఈయనకి 5 ఉండేవమ్మా, తలకాయలు ఒకటి గిల్లిశాడు మీ అల్లుడు, 4 ఉన్నాయి. మీ అల్లుడు ఎక్కడమ్మా, మహానుభావుడమ్మా, ఆయన పేరు చెప్తే ఈయన పొంగిపోతాడమ్మా. ఓ, అంత గొప్పవాడా? బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. ఆయన అందచందాలు, లక్ష్మీదేవి, ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం? ఆ శంఖం, చక్రం, ఆ శోభ, ఆ గరుత్మంతుడు, ఆ వేదనాదం. ఓహో, మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనేనా? అమ్మ, నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం, ఇద్దరికీ భేదం లేదు. కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు. ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు. అబ్బా, అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని. 11 అయింది. గుక్కెడు మజ్జిగ తాకుండా అలాగే నిల్చుంది. అల్లుడు వచ్చేస్తాడేమో అని పాపం. 12 అయింది. 1 గంట అయింది. నవగ్రహాలు వచ్చారు, యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు. కాళ్ళు లాగి అక్కడే కుర్చీ వేసుకుని ఏదో పిలిచి గుక్కెడు మజ్జిగ తాగి పాపం అలా కూర్చుంది. అల్లుడు వెళ్ళిపోతాడేమో. ప్రదోష వేళ అయింది. ఇంకా సూర్య ఇంకా రాడేంటే బాబు, తెల్లవారగట మొదలైంది. ఇంతమంది వచ్చారు, కాఫీలు భోజనాలు చూస్తున్నారు, కానీ మా అల్లుడు ఏడంది. నారదుడు, అమ్మా, ఆవిడ అడగలేదు ఈయన మా అల్లుడా అని. ఒక ఆయన ఎడుతున్నాడు మధ్యలో. ఆ భూతగణాలు, పిశాచగణాలు, ప్రమదగణాలు వెడుతుంటే మధ్యలో దిగంబరంగా ఉండి డమరకం పట్టుకుని ఎగిరెగిరి నాట్యం చేస్తూ వెడుతున్నాడు. ఈవిడ చూసి ఇలా తల తిప్పుకుంది. అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు, అమ్మా, ఆయనే మీ అల్లుడని దిగిపోయాడు. ఆ చూసిన ఆవిడ చూసినట్టు హడిలిపోయింది. హడిలిపోయి కిందకి దిగిపోయి తిన్నగా పెళ్లి కూతుర్ని చేస్తున్న పార్వతీదేవి గదికి వెళ్ళి కంఠం పట్టుకుంది. పెళ్లి చేసుకోవడానికి తపస్సా, పీక పిసికేసి నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను. అమ్మా, నీకు తెలియదమ్మా, ఆయన మహానుభావుడమ్మా, నా మాట వినమ్మా అంటుంది పార్వతీదేవి. మీ నాన్న సంగతి చెప్తాను. అసలు ఆయన అనాలి, బియ్యం అంటాడు, విస్తరాకులు అంటాడు. అల్లుడు ఎవరో చూడలేదు ఇప్పటికైనా. ఆయన దగ్గరికి వెళ్ళి హిమవంతుణ్ణి పట్టుకుంటే అసలు సంగతి ఏమిటో అడుగుతానుండి. వచ్చిన వాళ్ళు సప్తర్షులు, అరుంధతి కదా, మనకి పెళ్లి మాటలకు వచ్చిందని వాళ్ళని పిలిచాడు. అరుంధతీవి చెప్పింది, కాదమ్మా, నా మాట విను. నీ అల్లుడు సర్వలోక భర్త. ఆయన మీ మనసులు పాడవడానికి ఇలా చేశాడు. దానికి ఒక కారణం ఉంది. కానీ మీ అల్లుడి రూపం అది కాదు. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. మహానుభావుడమ్మ, కోటి సూర్య ప్రత్యేకాశం సర్వావయవ సౌందరం విచిత్రవసనం చాధ నానాభూషణ భూషితం. ఇప్పుడు చూడండి మీ అల్లుండని చూపించాడు. నారదుడు, సప్తర్షులు. కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు వెలిగిపోతుంటే ఎలా ఉన్నారో అటువంటి రూపంతో ఉన్నాడు. సర్వావయవ సుందరం. ఇలా చేతి గోటి వంక చూస్తే ఇంకా కళ్ళు తిప్పుకోలేరు, అంతటి సౌందర్య రాశి. ఆపాదమస్తకం. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాథ. ఎవ్వరూ కట్టుకోనటువంటి అద్భుతమైనటువంటి పట్టుబట్ట కట్టుకున్నాడు. విచిత్రవసనం చాథ నానాభూషణ భూషితం. అద్భుతమైనటువంటి భూషణములన్నీ ధరించి కిరీటం పెట్టుకుని మిసమిసలాడిపోతున్నాడు. కన్ను తిప్పుకోలేకపోయింది మేనకాదేవి. అబ్బా, ఏమి సౌందర్యం! సమస్త గణములు అలా నిలబడిపోయి శంభో శంకరాట్ అలా ఉన్నాడు చూడ్డానికి. పైగా సుప్రసన్నం, సులావణ్యం, సుహాసంచ మనోహరం, గౌరాభం యుతి సంయుక్తం, చంద్రరేఖా విభూషితం. ఆయన్ని చూస్తే సుప్రసన్నం, మహాప్రసన్నుడై ఉన్నాడు. సులావణ్యం, ఏమి లావణ్యం! అది శరీరము యొక్క కాంతి కాలమునందు పడిపోయేది కాదు, అంత అద్భుతమైన కాంతితో ఉన్నాడు. సుప్రసన్నం, సులావణ్యం, సుహాసంచ మనోహరం. చిన్న నవ్వు నవ్వుతున్నాడు, కనపడకుండా పళ్ళు. మనోహరమైనటువంటి రూపంతో ఉన్నాడు. సుహాసంచ మనోహరం, గౌరాభం, తెలుపు పసుపు కలిసినటువంటి రంగులో వెలిగిపోతున్నాడు. గౌరాభం ద్యుతి సంయుక్తం, కాంతులింతున్నాడు. ద్యుతి సంయుక్తం, చంద్రరేఖా విభూషితం. తదియనాటి చంద్రరేఖ కిరీటం మీద ప్రకాశిస్తోంది. ఈ కాంతులకు ఆ కాంతి తోడయింది. ఇది చాలదన్నట్టు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని. సూర్యుడు పైన గొడుగై ఉన్నాడు, తెల్లటి గొడుగై. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం. చంద్రుడు దండమై ఉన్నాడు. గంగా చ యమునా చైవ విధర్తు స్మరుచామరే. గంగా యమున రెండూ కూడా స్త్రీ రూపాలు ధరించి పక్కన ఆయనకి చామరం వేస్తున్నాయి.
చామరం వేస్తుండగా నడిచి వస్తున్నాడు. చూశారు మేనకా హిమవంతులు. నారదుణ్ణి పిలిచి, మరి ఇందాక ఎవరినో చూపించావు? అమ్మా ఆయన. మరి అదే భయం, రేపు పండగకు వస్తే ఇలాగే ఎప్పుడూ ఉంటాడా? మరి అలా ఎందుకు కనపడ్డాడు అసలు? అమ్మా నన్ను ఏం చెప్పంటావు? అలాగా ఉంటాడు, ఇలా. అదిగో అదే మనకు భయం. అలాగా ఇలాగా ఉంటే అప్పుడప్పుడు అలా కనపడితే ఎలా అంటే, అమ్మా అది ఒక కారణానికి కనపడ్డాడు, ఆయనకి తెలియదా అమ్మా? అస్తమానం అలా ఎందుకు కనపడతాడు? కనపడ్డలాగా. ఆయన దిగంబరుడు అన్న మాటకు అర్థం దిక్కులు అంబరములు అంతటా నిండిపోయి ఉన్నటువంటి స్వరూపం అది. దాని తత్వం వేరు. ఒక కారణానికి కనపడ్డాడు. ఏమిటి అసలు కారణం? మేనకాదేవికి మనసులో అపనమ్మకం ఉండిపోవాలి. ఇలాగే ఉంటాడా, యోగ్యమైన వాడికి ఇస్తున్నామా పిల్లని అన్న భయం ఒకటి ఉండిపోవాలి. ఇంత చూసినా హిమవంతుడికి అదే భయం ఉండిపోవాలి. కన్యాదాన సమయంలో ఉండిపోతే హిమవత్ పర్వతం ఉండిపోతుంది, దేవతల కోరిక తీరుతుంది. అందుకు చేశాడు అది. ఎవరు చేస్తారు? మహాత్యాగి. పార్వతీ కళ్యాణం అంటే శంకరుడి యొక్క శీల వైభవం. లోకములకు తండ్రిగా అందరినీ రక్షించడానికి ఆయన చేసేటటువంటి విశేషాలు అలా ఉంటాయి. అందుకని అది చెప్పరు. అమ్మా ఒకప్పుడు కనపడ్డాడు, కానీ అది కాదు ఆయన యథార్థ స్వరూపం, మహాద్భుతం. ఇదిగో ఇప్పుడు నీకు కనపడ్డారే, అది అసలు రూపమైంది. భక్తుల్ని సంతోషపెట్టడానికి ఒకప్పుడు ఏనుగు చర్మం కట్టుకుంటాడు, ఒకప్పుడు జింక చర్మం కట్టుకుంటాడు. అవన్నీ వేరు. ఆయన తత్వావిష్కరణ కోసం వచ్చేవి. ఆయన యథార్థ స్వరూపం ఇది. అందుకే ఆయన రూపాన్ని చూసిన వాళ్ళు ఆయన శరీరంలో అర్ధభాగాలు కోరుతూ ఉంటారు. అంతటి అందగాడమ్మా అన్నారు. చాలా సంతోషించింది. సరే అయితే పార్వతీ కళ్యాణం చేస్తాం ఒప్పుకున్నారు. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.